లోకల్ న్యూస్ వచ్చేసరికి ఓకే. శివమూగిన భాగ్యనగరి, వేపాకుల తోరణాలు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, అమ్మవారి పాటల నడుమ భాగ్యనగరంలో ఆదివారం బోనాల పండుగ సందడి నెలకొంది. అమ్మవారిని ఆలయాలను అందంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచి అమ్మవార్లను భక్తులు మొక్కులు చెల్లిస్తూ నైవేద్యంగా బోనాలు సమర్పించారు. లాల్ దర్వాజా, అక్కన్న మాదన్న, భాగ్యలక్ష్మి, దర్బార్ మైసమ్మ ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇకపోతే హైదరాబాద్ ఏదైతే బోనాల జాతరలో అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణలో ఒక అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. దానికి సంబంధించి హైదరాబాద్ లోని షాలిబండ హౌరిబౌలిలో అక్కన్న మాదన్నకు సంబంధించిన మహంకాళి ఆలయంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన దేవాదాయ శాఖ కమిషనర్ గా ఉన్నటువంటి వారి సతీమణి శైలజ రామయ్య గారు ఒక అరుదైన సంఘటన కలిగింది. దానికి సంబంధించి అరుదైన దృశ్యం ఏంటంటే, వారు దైవ దర్శనానికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతోటి ప్రభుత్వ కమిషనర్ గా ఉన్నటువంటి వారి సతీమణి వారికి ఆహ్వానం పలికి వారిని శాలువాతో సన్మానించింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడడం జరిగింది. అదే విధంగా శ్రీధర్ బాబు గారు బోనం ఎత్తినటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చును. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్రానికి అన్ని విధాల పెట్టుబడులు రావాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఏదైతే శ్రీధర్ బాబు గారు బోనం ఎత్తడం జరిగింది. వారితో పాటుగా ప్రభుత్వ దేవాదాయ శాఖ కమిషనర్ గా వారి సతీమణి, అదే విధంగా అక్కన్న మాదన్న భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది. దానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబును సన్మానించిన దేవాదాయ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ షాలిబండ ఔరిబల్లిలోని అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో ఆదివారం బోనాల జాతర సందర్భంగా జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును ఆయన సతీమణి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య శ్రీధర్ బాబు గారిని శాలువతో సన్మానించి సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్పు లక్ష్మణ్ కుమార్ మక్కన్ సింగ్ గారు కలిసి ఉన్నారు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఒక అరుదైన ఘటన జరిగిందని అందరూ భావిస్తా ఉన్నారు. అదే విధంగా పోలీసింగ్ లో సర్కార్ ఫెయిల్, రాష్ట్రంలో యథేచ్ఛగా హత్యలు, రేపులు, హరీష్ రావు శాంతి భద్రతలు గాడి తప్పిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్, పరిస్థితి ఇలాగే ఉంటే పెట్టుబడులపై ప్రభావం పడుతుందని వెల్లడి. హరీష్ రావు గారికి నిన్ననే అసెంబ్లీ వేదికగా శ్రీధర్ బాబు గారు గట్టిగా, సూటిగా, స్పష్టంగా సమాధానం ఇవ్వడం జరిగింది. పోలీస్ వ్యవస్థ గురించి, శాంతి భద్రతల గురించి, మంతని నియోజకవర్గానికి సంబంధించి కమాన్పూర్ బార్డర్ లో ఒక ఇద్దరు హైకోర్టు అడ్వకేట్లను, వామన్ రావు దంపతులను కోడిని కోసినట్టు, మేకను కోసినట్టు నడి రోడ్డు మీద కోసి చంపితే పట్టించుకున్న పాపాన పోలేదు. పోలీస్ వ్యవస్థ నిద్రా వ్యవస్థలకు పోయింది. మీరా మా గురించి మాట్లాడేది అని కౌంటర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం మళ్ళీ చూద్దాం. దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను, నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం ఇద్దరు అడ్వకేట్లని చంపి వారిపైన ఏ కేసు, ఏ చర్య తీసుకోకుండా వారు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతామంటే నిజంగానే ఇంతకుముందు మా వెంకన్న గారు చెప్పినట్టు దయ్యాలు వేదాలు పలికినట్టుగా ఉంది. అధ్యక్ష, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజాలు మాట్లాడండి. ఒకరి తర్వాత ఒకరు అబద్ధాలని ప్రాక్టీస్ చేస్తూ జనాలను మభ్య పెట్టాలని ఆలోచన చేయొద్దని శ్రీధర్ బాబు గారు హితవు పలకడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా మేలు చేసే కార్యక్రమం చేయండి తప్ప తప్పుడు పనులతో మీరు గతంలో చేసిన పొరపాట్లను ఇప్పుడు కూడా జరుగుతానని మీరు భ్రమల్లో బతుకుతున్నారు. భ్రమల నుంచి బయటికి రావాల్సిందిగా సూచన చేస్తా ఉన్నాం. ఈనాటి లోకల్ న్యూస్ కు ముగింపు పలుకుతూ సెలవు.